తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగే ఫలితాల అనంతరం అన్ని పురపాలక సంఘాల్లో పాలకవర్గాలు ఏర్పడి పాలన సాగిస్తున్నాయి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 2 పురపాలక సంఘాల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో తీవ్ర వివాదాలు, గొడవలు జరగడంతో మున్సిపల్ పాలకవర్గాల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎటకలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పెండింగ్లో మంచిర్యాల జిల్లా కేతనపల్లి పురపాలక సంఘాల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. పోలీసుల పటిష్ట బందోబస్తు నడుమ ఈ ఎన్నిక జరగడంతో మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సంధ్యరాణి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీకి చెందిన సరితే ఎన్నికైనట్లుగా అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి కేతనపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చివరి నిమిషంలో చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటించారు. ఇక దీంతో కేతనపల్లి మున్సిపాలిటీ పాలక వర్గ ఎన్నికకు మార్గం సుగమమైంది. రాజకీయ రణరంగంగా మారిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ముగిసింది. కాంగ్రెస్ అభ్యంతరాల మధ్య బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి చైర్మన్గా ఎన్నికయ్యారు. భారీ బందోబస్తు ఆందోళనల మధ్య జరిగిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. సంఖ్యాబలం కలిగిన బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకుంది. చైర్మన్గా సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్గా బీజేపీ పార్టీకి చెందిన ముత్యాల శ్యామల భాస్కర్ ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ తరపున చైర్మన్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున ఆకుల యాదగిరి పేర్లు ప్రతిపాదించబడ్డాయి. సభ్యులు చేతులు ఎత్తే విధానం ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఇందులో మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలపడంతో సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. శనివారం చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఎలక్షన్ ఆఫీసర్ ఎన్నికను 2026 ఏప్రిల్ 5కు వాయిదా వేశారు. ఎన్నిక సందర్భంగా బీజేపీ చైర్మన్ అభ్యర్థి మోనికకు 7 సభ్యులు మద్దతు తెలిపారని, ఆమెను చైర్పర్సన్గా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి కూడా 7 సభ్యులు మద్దతు తెలిపారని ఖానాపూర్ ఎమ్మెల్యే ఎక్సాఫిషియో మెంబర్ వెడ్మా బొజ్జు పేర్కొన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు సమావేశం నుంచి వెళ్లిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయడం పట్ల బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించి ఆందోళనకు దిగారు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని చైర్మన్గా ఎన్నుకోవడానికి సరిపడా కోరం ఉన్నా కూడా ఎన్నికను నిర్వహించకుండా అధికారులు వాయిదా వేయడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నించారు. కలెక్టర్ వచ్చి ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికను నిర్వహించాలి, లేదంటే ఇక్కడే చేస్తాం కానీ కదలమంటూ భీష్మించి కూర్చున్నారు. మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ 8వ వార్డు కౌన్సిలర్ బొప్పారావు సత్యవతి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో నీళ్లు చల్లి లేపారు కౌన్సిలర్లు. అధికారులు కౌన్సిల్ సభ్యులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చైర్మన్ ఎన్నిక ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు కౌన్సిలర్లు. 8వ వార్డు కౌన్సిలర్ బొప్పారపు సత్యవతి సొమ్మసిలి పడిపోయిన ఆమెను స్ట్రెచర్ పైన తీసుకెళ్లి 108 ఆసుపత్రికి తరలించారు. బలం లేని చోట మంత్రి వివేక్, ఎంపీ వంశీ ఎక్సాఫిషియో ఓట్లు నమోదు చేయించుకోవడం ఏంటన్నారు బాల్క సుమన్. దీన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అర్థమవుతుంది అన్నారు. ఇప్పటికైనా కేతనపల్లి అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని, కేతనపల్లి మున్సిపాలిటీలో న్యాయం గెలిచింది అన్నారు. లోపల 2 ఏళ్లే కాంగ్రెస్ పార్టీ దుకాణము, ఇది ఎక్కువ రోజులు ఉండేది కాదు, పోయేది కాదు. మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఎప్పుడు వచ్చినా 100% సింగిల్ డిజిట్ పరిమితమవుతుంది కాంగ్రెస్ పార్టీ. 1 సీట్లతో 2 సీట్లతో దేవునికే తెలవాలి. ప్రజలు మాత్రం విపరీతమైన కోపం కొద్దున్నారు. మళ్ళీ బరాబర్ తెలంగాణ ప్రజల దయతోని కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. దాని తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇంకా మామూలు ఇంకో 3 ఏళ్ల పీరియడ్ ఉంటుంది కదా, వీళ్ళు 2 ఏళ్ళలో ఏమైనా నిధులు ఇస్తే సంతోషం, లేకపోతే బ్రహ్మాండంగా మా కేసీఆర్ గారే కేతనపల్లి మున్సిపాలిటీకి అవసరం 300 కోట్ల నిధులు నేను తీసుకొస్తాను. రేపు మా గవర్నమెంట్ వచ్చిన బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం. మా పొత్తు కొనసాగుతుంది. మేము కలిసిమెలిసి రాబోయే రోజుల్లో కేతనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తాం. సింగరేణి ప్రాంతంలో మాత్రం మేము ప్రభుత్వం మీద, సింగరేణి సమస్యల మీద కార్మికుల పక్షాన ఫైట్ చేయాలనేది నా కోరిక. వాళ్ళు మేము మాట్లాడుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ఒక కార్యరూపం భవిష్యత్తులో వస్తుంది. గ్రామ పంచాయతీలకు మొన్న ఈజీఎస్ నిధులు వచ్చినాయి. మార్చి నెలలో జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు ఎంత దుర్మార్గులు అంటే బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఉన్నటువంటి గ్రామాల్లో నిధులు పెట్టలేదు.
మా మందమరి మండలంలో కానీ చెన్నూరు మండలంలో కానీ కోటపల్లి మండలంలో కానీ కొంతమంది సర్పంచ్లకు అధికారులు డైరెక్ట్గా పోలీసు వాళ్ళు డైరెక్ట్గా పోరాదూరి వాళ్ళకి పోతే అంతే నిధులు సిగ్గుండాలి. మరి నేను అధికారులను కూడా నాకు బాధ అనిపిస్తుంది. జాయిన్ గారు రాదు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం మిమ్మల్ని జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్కి అబద్ధాలు చెప్పడంలో ఆస్కర్ అవార్డు ఇవ్వొచ్చన్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు కాడలేదని స్పష్టం చేశారు. 6 గ్యారెంటీలపైన చర్యలు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హుజురాబాద్లో డంపింగ్ యార్డు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. హుజురాబాద్లో డంపింగ్ యార్డు గురించి సీఎంకు తెలిసే మాట్లాడారని, ఒకసారి డంపింగ్ యార్డు నిర్మాణ స్థలాన్ని సీఎం పరిశీలించాలని లేదా నివేదిక తెప్పించుకోవాలన్నారు. మున్సిపాలిటీకి ఆమె దూరంలో కూడా లేనట్టి ప్రాంతంలో డంపింగ్ యార్డ్ అయితే ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించుకున్నదో దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. డంపింగ్ యార్డ్ పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఒక సమస్య నుంచి ఆ పరిష్కారం చూపెట్టి మళ్ళీ సమస్య లేని ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో డంపింగ్ యార్డ్ పెడితే మాకు ఇబ్బంది లేదు. కానీ ఒక సమస్య ఉందని చెప్పి భావించి మళ్ళీ ఇంకో సమస్యను క్రియేట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ గుట్ట దాడితే మున్సిపాలిటీ, రేపు డంపింగ్ యార్డ్ అయితే మున్సిపాలిటీ పరిధికి వస్తుంది. కానీ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏ ఆలోచనతో నిర్ణయం తీసుకున్నదో, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఇది మంచి పద్ధతి కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ప్రజలందరూ ఒకటే, ఏ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పాలకుల మీద ఉంది. ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా ప్రజల ఆరోగ్యాలను ముక్కుబాటే విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇది పూర్తిగా తప్పు నిర్ణయం. ఇప్పుడు ఈ హుజురాబాద్లో ఏమవుతుందంటే రాజకీయాలు స్టార్ట్ అయినాయి. చేసింది గత పాలకులు, దాన్ని అమలు చేసేది ఈ పాలకులు. వీళ్ళు కొట్టాడుతున్నారు, వాళ్ళు కొట్టాడుతున్నారు. రేపు మీడియా కూడా వాస్తవాలు చెప్పలేకపోతున్నది. అందరికీ జై అంటున్నారు, వ్యతిరేకించింది ఎవరు, దీన్ని పెట్టింది ఎవరు? కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని ఎంపీ ఈటల సందర్శించారు. హుజురాబాద్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా అఖిలపక్షం చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపారు. డంపింగ్ యార్డుతో చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయన్నారు. చెరువులు, కుంటలు, భూగర్భ జలాలు నాశనమవుతాయి అన్నారు. ఖచ్చితంగా దీన్ని నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. లంగరాజు మాటలు కాదు మాకు కావాల్సింది, ముసలి కన్నీళ్ళు కాదు కావాల్సింది, నాకు అప్రెసిడెంట్ పాలసీ కాదు కావాల్సింది, నాకు ఆటలు కావాలి. కాబట్టి ఇప్పుడు క్లారిటీ ఉండాలి. దానికి అడగాలి. ఎట్లయితే మీరు మాకు వస్తాను, దాని ప్రమాణం మాట్లాడతాను, చెప్పండి కొడుతుంది కావచ్చు, ఎందుకోసం కొట్టాలి, ఎందుకోసం కొట్టాలంటే క్లారిటీ ఉండాలి. కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్పబోతున్నా, నేను ఈ మధ్యకాలంలో దీనిగా సుప్రీంకోర్టులో ఆ కేసు ఉంది, 17 వచ్చింది, 2017. అయినా మనం నేను దాని లోపే ఒక ఉద్యమం నేను రచిస్తున్నా. మీకు తెలుస్తుంది రేపు మేము ఏం చేయబోతున్నాము. ఇక్కడ కూడా నా పరిస్థితి అంతా మీకు తెలుసు. ఇక్కడ ఉదయాలు నా పరిస్థితులు అన్నీ తెలిసింది. మీరు నాకంటే కొన్ని కావాలి. అయినా మీరు కోరితే నేను నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంటే తప్ప. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంక్షరెడ్డి, స్థానిక నాయకులు ముట్టడించారు. పనిచేయని ఎమ్మెల్యే కేసీఆర్ మాకొద్దంటూ నిరసన చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదని ఆందోళన చేపట్టారు. దీంతో క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా క్యాంపు కార్యాలయంలో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అసెంబ్లీలో మా గజ్వేల్కి ఇది కావాలి అని ఒక్క చిన్న మాట చెప్పండి. మరి రేవంత్ రెడ్డి ఎట్లా మేము కూడా చూస్తాం. మీరు మా గజ్వేల్ ప్రజల కోసం ఏం చేస్తలేరు. మాకు ఒక ఎమ్మెల్యే లేడు, మా ఎమ్మెల్యే లేడు అనేసి మేము ఇన్ని రోజులు ముందటికెళ్తున్నాం. మా ప్రజలకు ఏం కావాలన్నా సీఎం దగ్గరికి తెచ్చుకుంటున్నాం. దయచేసి ఇప్పటి వరకు సీఎం రేవంత్ అన్న ఇప్పటికీ మీకు చాలా మర్యాద ఇచ్చాడు. ఆ మర్యాద కొరకే ఇన్ని రోజులు మీకు మర్యాద ఇచ్చాము. ఎప్పుడైనా మీ పేరు ముందు కేసీఆర్ గారు అన్నాం. ఇప్పటి నుంచి ఏం లేదు. కేసీఆర్ చిట్కేసి చెప్తున్నా, దమ్ముంటే వచ్చి పని చేయి. నువ్వు అట్లానే పండుకొని మా గవర్నమెంట్ ఇచ్చిన పైసలు తిని అట్లనే తిని తాగి వంట అంటే కాదు. దయచేసి ఇప్పుడు కొత్తగా బస్ స్టాండ్ అని తీసుకొస్తున్నారు. 10 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వమే బస్ స్టాండ్ కూలగొట్టి బస్ స్టాండ్ లేకుండా చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చి బస్ స్టాండ్ కావాలి, బస్ స్టాండ్ రమ్మను కేసీఆర్ని వచ్చి బస్ స్టాండ్ గురించి అడుగుమను. ఎమ్మెల్యే కదా, ఆయన కదా అడగాల్సింది. అడిగితే మా సీఎం గారు చేయకపోతే మాది పూచి. దయచేసి ప్రజలకు కూడా చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు మన కాంగ్రెస్ పాలన చూస్తూ వచ్చారు. ప్రజల వరకే వచ్చి పాలన చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మీకు మీ వర్గాలు గ్రామంలో
మీ ప్రజలే బుద్ధి చెప్పి ఓడగొట్టిరు. మొన్న జరిగినటువంటి తూప్రాన్ గజ్వేల్ మున్సిపాలిటీలో బుద్ధి చెప్పింది మీకు. అయినా జ్ఞానం రాకపోతే ఇంకెవరు చెప్తారు మీకు? మీరు చేసే గుండాయిజాన్ని గజ్వేల్ నియోజకవర్గంలో ఇంటింటికి తీసుకెళ్తాం. గుండా రాజకీయం కాదు. మీకు జ్ఞానం ఉంటే, బుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటారో, దండం పెడతారో, సంకనాకుతారో. కేసీఆర్ ఇచ్చినటువంటి 185 కోట్ల రూపాయలు మళ్ళీ రిఫండ్ తీసుకురండి. ఇవన్నీ కంప్లీట్ చేసుకుందాం. కొండపశ్చిమ సాగర్ కింద కెనాల్ తవ్వాలి, మల్లన్న సాగర్ కింద కెనాల్స్ తవ్వాలి. గవర్నమెంట్ మీదే కదా. మరి రేవంత్ రెడ్డి కాళ్ళు మక్కి తీసుకొచ్చి కాలువలేవి ఎందుకు గుండాయిజం చేస్తున్నావు? మేము అనుకుంటే చేయలేమా? కానీ మాకు సంస్కారం ఉంది, మాకు పద్ధతి ఉంది. మేము మనుషులం, మీరొక పశువులం కాదు. రోడ్ల మీద గుండాయిజం చేస్తానికి రేపు దీనికి మా వాళ్ళంతా, మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంతా వస్తున్నారు. 2 నిమిషాల్లో మాట్లాడి రేపటి కార్యక్రమాన్ని ఏ విధంగా ఉంటుందో అందరితో డిస్కషన్ చేసి తెలియజేస్తున్నాం. మీకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సిఐడి విచారణ ముగిసింది. కరీంనగర్ సిపిపైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపైన కౌశిక్ రెడ్డిని సిఐడి విచారించింది. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, సిపి మత మార్పిడి చేస్తున్నారని తాను అనలేదని, ఆధారాలన్నీ సిఐడికి ఇచ్చారని, మళ్ళీ ఎప్పుడు పిలిచినా వెళ్తానన్నారు. తనపై విచారణ చేయడం కాదని, సిపి ఇల్లీగల్ దంతాలపైన విచారణ చేయాలన్నారు కౌశిక్ రెడ్డి. ఏకైక ఎమ్మెల్యే అది కౌశిక్ రెడ్డి. ఇది నేను చెప్తుంది వాస్తవం. ఐఎమ్ ఆన్ రికార్డ్. మీ అందరు కూడా చూసి నేను అడిగింది నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళితులకి దళిత బంధు ఎందుకు ఆపినామని నేను అడుగుతా ఉన్నాను తప్ప, మా దళితులకి కేసీఆర్ గారు ఇచ్చిన శాచ్యురేషన్ మోడ్లు ఇచ్చిన దళిత బంధు ఇలా ఇస్తా అని అడిగింది తప్ప, ఎందుకు ఆ 2వ విడత ఆపినావు అని అడిగింది తప్ప, దేనికోసం ఈ తప్పు అని నేను అడుగుతా ఉన్నాను. కొందరు నన్ను అడిగిండ్రు, ఈ అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడిండ్రు, మరి ఇలా ఎథిక్స్ కమిటీ నా పైన వేసిండ్రు. ఎథిక్స్ కమిటీ దేనికోసం వేసిండ్రు? రేవంత్ రెడ్డి గారు కళ్ళు గుడ్లు బీకి గోటీలాడుతా అన్నదానికి ఎథిక్స్ కమిటీ రాదా? పేగులు బీకి మెడలేసుకుంటా అన్నదానికి ఎథిక్స్ కమిటీ రాదా? ఇలా మాకు కూడా కండలు బాగా తిరిగినాయి, ఇలా తీసి కిందకేసి కొట్టి చంపుతాం అన్నది ఎథిక్స్ కమిటీకి రాదా? కొందరు ఎమ్మెల్యేలు కత్తులతో కోలాటమాడిని గడికి ఉరేస్తామన్నారు, ఇలా అది ఎథిక్స్ కమిటీకి రాదా? కొందరు ఇట్లా గన్ను పెట్టి ఫైర్ చేసిండు, ఇట్లా అని చూపిస్తున్నా అని ఫైర్ చేసిండు అని ఒకరు, అదే ఎథిక్స్ కమిటీకి రాదా? మరి కొందరు అసెంబ్లీ నక్సలైట్ అయిందన్నారు, అది ఎథిక్స్ కమిటీకి రాదా? ఎస్, బరాబర్ చెప్తున్నా, ఈ ప్రజల పక్షాన నిలబడడానికి అసెంబ్లీ నక్సలైట్ బరాబర్ అవుతా? ప్రజల పక్షాన నిలబడడానికి దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను ప్రజలకు వివరించడానికి ఇంటింటికి సిపిఎం క్యాంపెయినింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా నారాయణ తెలిపారు. హిమాయత్నగర్లో ఏఐటీయూసీ కార్యాలయం నుంచి ఇంటింటికి తిరుగుతూ విరాళాలు సేకరించారు. దేశంలో అవినీతి పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు. పార్టీ నడవడానికి నిధుల కొరత ఉందని, ప్రజల నుంచే ఫండింగ్ కలెక్ట్ చేస్తున్నామన్నారు. తెలంగాణ సిపిఐ 1వ తేదీ నుంచి 15వ తారీఖు వరకు ఇంటింటి విరాళం చెప్పేసి పిలుపుని జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఒక 4 రోజుల పాటు జరుగుతూ ఉంది. మొత్తం 10వ తేదీకి వాళ్ళు పూర్తి చేస్తారు. ఈ తెలంగాణ పార్టీ 1వ తేదీ స్టార్ట్ చేశారు, 15 వరకు ఇంటికి వెళ్తారు. ఇది ఒక 2 రకాల, ఒకటి రాజకీయ విధానం చెప్పాలి. ఇప్పుడున్నట్టు రాజకీయ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా పోతూ ఉంది, అవినీతి పాలైపోతూ ఉంది. ఈ అవినీతి వ్యతిరేక పోరాటం సాగించాలంటే దాన్ని చైతన్యం చేయాలి. ఒక ప్రమాదం ఏమొచ్చిందంటే ప్రజాస్వామిక ప్రమాదం. అవినీతి అనేది రాజకీయ నాయకులు స్టార్ట్ అయ్యి కింద ప్రజానీకాన్ని కూడా కరప్ట్ చేశారు. అంటే ఓట్లు అయితే కరప్ట్ చేశారు, డబ్బులు అయితే కరప్ట్ చేశారు, సామాజిక రక్షణ ప్రభుత్వం కరప్ట్ చేశారు. అది అమూలాంకం అవినీతి భయం చేయడానికి ఉపయోగపడేటువంటి వ్యవస్థ వచ్చేసి చాలా ప్రమాదం ఇది. తెలంగాణ సిపిఐ 1వ తేదీ నుంచి బాసర ఆలయ అభివృద్ధిపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. బాసర ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ను అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. భవిష్యత్తు అవసరాలను, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు, ఈవీ వాహనాల వినియోగం, ఆలయ పవిత్రతను రక్షించే కఠిన నిబంధనలు, రాజకీయ కార్యకలాపాలను నియంత్రించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
తెలంగాణలో ప్రముఖ ఆలయ పరిసరాల్లో తిరుమల తరహాలో నిబంధనలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ప్రదర్శనలు లేకుండా ఆధ్యాత్మికతను పెద్దపీట వేయాలని సీఎం సూచించారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. ఆలయ అభివృద్ధి పనులకు 225 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు తెలియజేశారు. మాస్టర్ ప్లాన్ను పరిశీలించిన సీఎం పలు మార్పులు సూచించారు. సాంప్రదాయాలు, శాస్త్రాలను పరిగణలోకి తీసుకుని భక్తుల విశ్వాసాలను పెద్దపీట వేస్తూ బాసర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం సూచించారు. భవిష్యత్ అవసరాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సిఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, రాజధాని నిర్మాణంలో పాల్గొనే అన్ని సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రస్తుతం అమరావతిలో హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐకానిక్ భవనాలు వంటి వివిధ ప్రాజెక్టులు 57,821 కోట్లతోటి నిర్మాణంలో ఉన్నాయన్నారు. ప్రతి నిర్మాణ సంస్థ యొక్క పురోగతి, పనుల టార్గెట్, మ్యాన్ పవర్, మిషనరీ వినియోగం వంటి అంశాలను పక్కాగా పరిశీలించాలన్నారు. రాజధాని నిర్మాణం కేవలం కాంట్రాక్టు వర్క్ కాదు, ఇది చరిత్రలో ఒక భాగమని గుర్తు చేశారు సీఎం. నాణ్యత, ఖర్చు ప్రభావం, గ్రీన్ ఎనర్జీ, ఆధునిక టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కృష్ణా జిల్లా పెనుమలూరులో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతోటి టీచర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో లావు బియ్యం పెట్టేవారని, ఇప్పుడు సన్న బియ్యం భోజనం పెడుతున్నారని మంత్రికి తెలిపారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు మంత్రి, ఎమ్మెల్యే. అనంతరం విద్యార్థులతోటి కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాదాపు 2 సంవత్సరాల నుంచి, అంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అన్ని స్కూల్స్లో కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్లో కూడా ఒక మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే పిల్లలకి ఒక చక్కటి విద్య లభిస్తుందో ఆ విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకసారి పర్యవేక్షిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పెనంలూరు కాన్స్టిట్యున్సీలో గౌరవనీయులు బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పెనంలూరు హై స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేయటమే కాకుండా వాళ్ళ నుంచి ఎలా ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ జరిగింది. చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాదాపు కూటమి సర్కార్పైన వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపైన ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని, చంద్రబాబు చెప్పేవని అసత్యాలేనని విమర్శించారు. ఇన్నాళ్ళు అమరావతికి చట్టబద్ధత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంపైన చంద్రబాబు ఇప్పటికే మోయలేని భారం మోపారని, ఏదో మహాద్భుతం జరిగినట్లు సీన్ దేనికని ఎద్దేవా చేశారు. యునానిమస్గా అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 17లో కటీఫ్ చెప్పాక బీజేపీతో 18లో ఏమిచ్చినా పీఎం క్వశ్చన్ చేసి ఆయన మోడీ గారిని ఏమిచ్చినా ఇంత మట్టి చెంబుడు నీళ్లు ఇంత మట్టి ఇచ్చారని అనలేదా? ఆ 2 పక్కన పెట్టిన ఆయన చెల్లించాడు. ఎందుకంటే ఆయన ఈ రోజు ఏమనాలో అదే అని అంటాడు. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అది ఒక ఎవరు రాజధాని కాదు, కొంతమంది వాళ్ళ కోసం కట్టుకుంటున్న ఇదని తను అన్నాడు. అవన్నీ ఉన్నాయి హిస్టరీ. అంటే ఎవరు దాంట్లో ధైర్యం ఏంటంటే రోజు సగటు మనిషి గాని లేదా ఎవరు పనుల్లో వాళ్ళ ఇవన్నీ చూడరు కదా అనేది. ఊదర కొడితే దడదడదర కొడితే అవును నిజమే కావచ్చు అనుకుంటారు కదా. కొన్ని మాలాంటి వాళ్ళం ఎవరన్నా రైజ్ చేసామనుకో వాళ్ళకి పని బాటలేదు, యాంటీ డెవలప్మెంట్, యాంటీ స్టేట్. తిరుపతిలో రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తాతయ్యగుంట గంగమ్మ ఆలయం దగ్గర వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. గంగమ్మ ఆలయంలో వైసీపీ నేతలు పూజలు చేశారు. మరోవైపు రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంపైన గంగమ్మ ఆలయంలో టీడీపీ నేతలు ముక్కులు తీర్చుకోనున్నారు. దీంతో గంగమ్మ ఆలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
మాచర్ల అత్యాచార ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజ్లో అనుమానితుడిని గుర్తించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం సాక్ష్యాలు సేకరించింది. నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మాచర్లలో ఒంటరిగా ఉంటున్న మహిళ కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమేష్ శర్మలను ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టులో హాజరుపరిచింది. ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పెడ్డర్లతోటి ఉన్న సంబంధాలపైన సిటీ అధికారులు కూపిలాగారు. గత 5 నెలల్లో రోహిత్ రెడ్డి 10 సార్లు దుబాయ్ వెళ్ళినట్లుగా గుర్తించిన అధికారులు అక్కడ జరిగిన డ్రగ్స్ పార్టీలపైన కీలక సమాచారం సేకరించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురు నిందితులకు రాజేంద్ర నగర్ కోర్టు ఈ నెల 8వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. పోలవరం జిల్లా పరిసర ప్రాంతాల్లో పెదపులి స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. 4 రోజులుగా నేలకోట, రాజ్దుర్గం కొండలపైన తిష్ట వేసింది. ఇక అటవీశాఖ అధికారులు మహారాష్ట్ర నుంచి వచ్చిన 12 మంది ప్రత్యేక రెస్క్యూ బృందం పులిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. స్థానిక ప్రజలకు గిరిజనులు ఆ ప్రాంతానికి వెళ్లరాదని ఆంక్షలు విధించారు. ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం చోటు చేసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూమి పెద్ద ఎత్తున కంపించింది. దీంతో పరిసరాల్లోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పైన భూకంపం తీవ్రత 5.9గా నమోదైంది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశం అంతటా కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లో భూకంపం సంభవించింది. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉధృత పరిస్థితుల మధ్య ఇరాన్ వ్యవహారంపైన ట్రంప్ నిప్పులు చెరిగారు. అయితే ఒప్పందం కుదుర్చుకోవడం లేదంటే హర్ముజ్ జలసంధిని వెంటనే తెరవడం జరగాలని స్పష్టం చేశారు. ఇరాన్కు కేవలం 48 గంటల గడువు మాత్రమే ఇచ్చారు. ఏప్రిల్ 6వ తేదీలోపు హర్ముజ్ జలసంధిపైన ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని, లేని పక్షంలో ఆ దేశానికి నరకం చూపిస్తామని హెచ్చరించారు. ఇరాన్లోని చమురు నిల్వలు, విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తామని, ఖర్గో ద్వీపాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ తీరుపైన ట్రంప్ స్పందనతో అంతర్జాతీయ చమురు మార్కెట్లో కూడా అలజడి మొదలైంది.